అమృత బిందువులు. అభిమానము. మంచిని అభిమానించుట చెడుకు మూలము. స్వార్థమును అభిమానమును పరిత్యజించుట వలన సాధుత్వము కలుగును. తన బుద్ధి అందలి అభిమానమే శాస్త్రములను సత్పురుషుల వాక్యములను అంతఃకరణమునందు నిలువనివ్వవు. వర్ణాశ్రమాది విశేషములు ఇతరులను సేవించుట కొరకే ఉన్నవి, అభిమానించుటకు కాదు. నీవు నీ మేలును ఎంతగా అభిమానించదవో అంత చెడు ఉత్పన్నమగును. కనుక మంచివాడవు కమ్ము, కానీ మంచిని అభిమానించుట చేయవలదు. జ్ఞానము ముక్తుని చేయును, కానీ జ్ఞానమును అభిమానించుట నరకమునకు తీసుకొని పోవును. ప్రాపంచిక వస్తువులు లభించుట చేత అభిమానము చోటు చేసుకొనును, కానీ భగవంతుడు లభించినచో అభిమానము కలుగనే కలగదు. ముఖ్యముగా అభిమానము పూర్తిగా నశించును. స్వార్థము అభిమానము పరిత్యజించకుండా మానవుడు శ్రేష్ఠుడు కాజాలడు. జాతికి సంబంధించిన అభిమానం ఎచట ఉండునో అచట భక్తి ఉండుట మిగుల కష్టమగును. భక్తి స్వయముగానే జనించును, శరీరము చేత కాదు. కానీ జాతి శరీర సంబంధమును కలిగి ఉండును, తనకు సంబంధించినది కాదు. స్వార్థము అభిమానమున్నంత వరకు ఎవ్వరితోనూ ప్రేమ ఉండుట సంభవము కాదు. అభిమానమున్న మానవుని చేత తక్కువ సేవ జరుగును, కానీ నేను ఎక్కువ సేవ చేయుచున్నానని అతడు తలంచును. కానీ అభిమానశూన్యుడగు వ్యక్తి సేవ ఎక్కువ చేయుచున్నానను విషయము తక్కువగా లభించును. బుద్ధి సంబంధమైన అభిమానము మూర్ఖత వలన కలుగును. తనకున్న వస్తువు మీద అభిమానము కలగదు. తనది కాని వస్తువు మీద కూడా అభిమానము జనించదు. తనది కాని వస్తువు మీదనే అభిమానముండును. ఎందుకనగా దానినతడు తనదని భావించును. తనకు తెలిసిన దానినే సంపూర్ణమని భావించి తెలిసిన దానిని అభిమానించుట చేత మానవుడు నాస్తికుడుగా తయారగును. తనకు తెలిసిన దానితో తృప్తి చెందక అటులనే తెలిసిన దాని చేత లోటును తెలుసుకొనుటచే అది తనకు బాధ కలిగించగా మానవుడు జిజ్ఞాసుడగును. సాంప్రదాయములు, మతములు, సిద్ధాంతములు, గ్రంథములు మొదలగు వాటి యందు తన స్వార్థము అభిమానమునకు త్యాగము చేయుటకు ప్రాధాన్యత కలదో వారే గొప్ప శ్రేష్ఠులగుదురు. కానీ ఎవరిలో స్వార్థమునకు అభిమానమునకు ప్రాధాన్యత ఉండునో వారు గొప్ప నికృష్టులగుదురు.